माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। खबरदार खबरदार पाकिस्तान, खबरदार 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 पाकिस्तान, खबरदार। बोलो 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 भारत माता की जय। మాట్లాడండి. ఇప్పుడు బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు ఇది ఏదైతే సమావేశానికి వచ్చారో ఈ ప్రొటెస్ట్ ఇది ప్రపంచం మొత్తం కూడా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి తీసుకొచ్చిన ఈ ఏమైన చర్యకి టోటల్గా నిరసిస్తూ ఈరోజు న్యాయవాదులమంతా తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశం అంతా కూడా దీనికి సపోర్ట్గా భారత ప్రజల్లారా మేమందరం ఉన్నాం. అవుట్ రైట్గా ఏ విషయమైనా ఈరోజు నినాదాలు వింటున్నారు, పాకిస్తాన్ డౌన్ డౌన్ అని. ఇది చాలా హేయమైన చర్య. పహల్గాంలో ఏదైతే జరిగిందో ఇట్లాంటి దుశ్చర్య మళ్ళీ జరగకుండా దీనికి ధీటైన జవాబు భారత ప్రభుత్వం ఇస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అరవింద్ గారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ అరవింద్ గారు మాట్లాడుతున్నారు. నిజంగానే దుశ్చర్యమైన చర్య. మరి చంపేవాడిని మరి పేరు అడిగి మరి వాడి యొక్క ట్రోజర్ తీసి మరి చంపడం అనేది చాలా పర్టికులర్ ఒక రిలీజియన్ హిందూ అనేది తెలిసి వాళ్ళే చంపడం అనేది చాలా దుశ్చర్యమైన చర్య. వీళ్ళకు ఒక కంపల్సరీగా మన ఇండియా ఈట్గా జవాబు పద్ధతి దెంగే అన్నట్టు మన భారత ప్రధాని వాళ్ళకు ధీటైన సమాధానం ఇస్తారని చెప్పేసి మనం ఆశిస్తున్నాం. భారత ప్రజలందరూ మన సోదరి బండ్లు అనుకుంటాం. మన హిందువులనే పేరు అడిగి మరి వాళ్ళు ముస్లిమా మేము హిందువా అని మరి అడిగి ఇటువంటి దుశ్చర్యలు పాల్పడడం చాలా బాధాకరమైన విషయం, చాలా హేయమైన విషయం ఇది. దానికి అందరం చాలా బాధపడుతున్నాం, ఖండిస్తాం. ఇప్పుడు సీనియర్ సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ సుంకర్ జనార్దన్ కూడా మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులైనటువంటి ఏదైతే సంస్థగా చెప్పుకుంటున్నటువంటి జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో ఈరోజు టెర్రర్ దాడులకు పాల్పడడం జరిగింది. ఈరోజు ఏదైతే కేవలం ఒక మత మౌఢ్యంతో కేవలం హిందువుల లేకుంటే కాదా అని వెరిఫై చేసి మరి తుపాకీతో కాల్చి చంపడం అనేది మరీ హేయమైన చర్య. ఉగ్రవాదానికి ఏదైతే మతం రంగు పులుముతో ఈరోజు పాకిస్తాన్ కేవలం ఒక మతం మీద దాడి చేస్తూ ఈరోజు టెర్రర్ అటాక్లకు పాల్పడడం అనేది ఘోరమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రకమైనటువంటి చర్యలు పాల్పడినట్లయితే పాకిస్తాన్ ప్రపంచ పటంలోనే లేకుండా చేయాలని చెప్పి మేము భారత ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఇప్పటికీ భారతదేశం ఎన్నో రకాల టెర్రరిజాన్ని ఫేస్ చేస్తూ ఉన్నది. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఏదైతే తర్వాత 370 ఆర్టికల్ తీసిన తర్వాత అతిపెద్ద టెర్రరిస్ట్ చర్య ఇది. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని పాకిస్తాన్పై చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ईट का जवाब पत्थर से होगा, ईट का जवाब पत्थर से होगा, ईट का जवाब पत्थर से होगा. నిన్న జరిగిన ఉగ్రవాద దాడిని టోటల్ తెలంగాణ అడ్వకేట్స్ తరఫున ఖండిస్తున్నాం. ఇలాంటి ఉగ్రవాద చర్యలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ స్థాయిలో దీనిపైన తీవ్రంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ అడ్వకేట్ సంఘం దీనిపైన ఎప్పుడూ న్యాయం తరఫున ఉంటుందని కోరుకుంటూ ఈట్ కా జవాబ్, ఈట్ కా జవాబ్. నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి చర్య చాలా హేయమైంది. వాళ్ళు హిందువుల్ని టార్గెట్గా చేసుకొని పేర్లు అడిగి మరీ కాల్చి చంపడం చాలా దురదృష్టమైన చర్య. ఇలాంటి చర్యలు ముందు జరగకుండా మన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలే కాకుండా మోడీ గారు దీని మీద చర్య తీసుకొని జనార్దన్ గౌడ్ చెప్పినట్టు ప్రపంచ పటంలో అసలు పాకిస్తాన్ టెర్రరిజం అనేటువంటిది లేకుండా చేయాలని కోరుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ మరియు తెలంగాణ రాష్ట్ర లాయర్స్ అసోసియేషన్ అందరం కూడా పేరున ఖండిస్తున్నాం. ప్రజలు కూడా మా అందరికి కూడా మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ ఇది ముగించుకుంటున్నాం. जब तक पाकिस्तान नक्शे में है, हिंदुओं को बहुत बड़ा प्रॉब्लम है, तो इमीडिएटली पाकिस्तान को ये धरती से उखाड़ के फेंक देना चाहिए और हिंदुओं को
कभी भी हर वक्त किस चीज़ों में देखें तो भी आर्टिकल 370 निकालने के बाद भी कितने लोग आज शहीद हो गए। तो इसके लिए हम ईंट का जवाब पत्थर से देंगे। हम खामोश बैठने वाले नहीं है, क्योंकि 30 लोगों को मार दिया गए और वो भी आईडी कार्ड दिखाते हुए भी देख के वो हिंदू हैं मुसलमान हैं कोई भी देख के उसकी जाति देख के मजहब देख के मारा जा रहा है। तो इसका जवाब तो ईंट से नहीं पत्थर से देंगे हम। आने वाले दिनों में आप लोग देखेंगे कि केंद्र प्रभुत्व और जो भी करने वाले हैं तो इसके ऊपर बहुत सीरियस एक्शन लेंगे। जय भारत माता की जय।